హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ 8669 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ఖమ్మం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 7:15 ఖమ్మం బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 7:30 ఖమ్మం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల కల్లూరు, సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కల్లూరుకు ఉదయం 8:30, సత్తుపల్లికి ఉదయం 9:30, అశ్వరావుపేటకు ఉదయం 10:30, అలాగే జంగారెడ్డిగూడెంకు ఉదయం 11:20, దేవరపల్లికి మధ్యాహ్నం 12 రాజమండ్రికి మధ్యాహ్నం 1 అన్నవరంకు మధ్యాహ్నం 2:30, తునికి మధ్యాహ్నం 3 విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు సాయంకాలం 5:30 అయితే చేరుకుంటుంది. ఖమ్మం నుంచి విశాఖపట్నంకు సుమారుగా 428 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఖమ్మం నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 10 గంటలు. ఖమ్మం నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 820 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి ఖమ్మం వెళ్ళే సర్వీస్ నెంబర్ 8670 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:15 విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తునికి రాత్రి 9:45, అన్నవరంకు రాత్రి 10:15, రాజమండ్రికి అర్ధరాత్రి 1 జంగారెడ్డిగూడెంకు అర్ధరాత్రి 2:30, సత్తుపల్లికి తెల్లవారుజామున 4:15, ఖమ్మంకు ఉదయం 6 గంటలకైతే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి ఖమ్మంకు టోటల్ జర్నీ అవర్స్ 10:30. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.